వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. Mahatma Gandhi, Dr. B.R. Ambedkar, Subhash Chandra Bose, Bhagat Singh, etc. Our government provides everything is free. Daily we take tasty, delicious lunch in my school. Remember, dear parents of Gunjala, I'm this government school student. Don't underestimate our government school. Now it is a high standard school. Don't forget, dear parents of Gunjala, please join our children, get good education for better future. Thank you one and all. తెలుగునాట దాదాపుగా అందరూ చూసిన వీడియో ఇది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ పిల్లాడి ఆంగ్ల ప్రసంగం వినగానే వావ్ అని మనలో ప్రతి ఒక్కరూ అభినందించే ఉంటారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గొంచాల గ్రామానికి చెందిన జీవన్ కుమార్ ఇదే ఊర్లోని ఎంపీపీ పాఠశాలలో 2వ తరగతి చదువుకుంటున్నాడు. పిల్లాడి తండ్రి రమణ ఓ వ్యవసాయ కూలి, తల్లి దేవి గృహిణి. వీరి ముగ్గురు పిల్లల్లో ఒకరైన జీవన్ కుమార్ ఈ మధ్య అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. ప్రభుత్వ పాఠశాలలను తక్కువ అంచనా వేయొద్దని, నాణ్యమైన విద్య, మంచి భవిష్యత్తు ఉండాలంటే సర్కార్ బడిలో చదవాలని సందేశం ఇస్తూ ఇండిపెండెన్స్ డే రోజు ఇంగ్లీష్లో ఈ చిన్నారి ఇచ్చిన స్పీచ్ చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో చూసిన పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి జీవన్ను తన కార్యాలయానికి పిలిపించుకుని బుడ్డోడి ప్రసంగాన్ని మరోసారి విని ఆనందించారు. Dr. B.R. Ambedkar, Subhash Chandra Bose, Bhagat Singh, etc. Our government provides everything is free. Daily tasty, delicious lunch in my school. Remember, dear parents of Gunjala, I am this government school student. Don't underestimate our government school. Now it is the high standard school. Don't forget, dear parents of Gunjala, please join your children, get good education for better future. Thank you one and all. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విన్న వాటిని విన్నట్టుగా గుర్తుపెట్టుకోవడం, అప్పచెప్పడంలో చురుకైనవాడు జీవన్ కుమార్. ఈ చిన్నారిలో ఐక్యూ లెవెల్ ప్రశంసనీయంగా ఉందని అంటారు గొంచాల ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు బిఎస్ఎన్ మూర్తి. ఈ అబ్బాయి మట్టిలో మాణిక్యులని కుర్రాడు సార్. ఇక్కడ దళితవాడకు సంబంధించిన కుర్రాడు. ఈ అబ్బాయికి ఇంకా 6 సంవత్సరాలు కూడా కాదు. ఈ అబ్బాయికి 5.5 సంవత్సరాలు మాత్రమే. అప్పటి నుంచి కూడా ఈ అబ్బాయి ఏంటంటే మనం ఏం చెప్తే అది తిరిగి చెప్పగల కెపాసిటీ ఉన్న కుర్రాడు. దానివల్ల ఏంటంటే ఇక్కడ కొంతమంది ఉంటారు ఇలాగా. దాంట్లో ఏంటంటే మనం ఇచ్చిన తర్పితో పాటు దాని దగ్గర ఒరిజినల్గా టాలెంట్ ఉంది కనుక దాన్ని జాయిన్గా మలచగలిగామండి అబ్బాయిని. ఈ కుర్రోడు యొక్క స్పీచ్ చూసి ఈ ప్రైవేట్ కాన్వెంట్కి వెళ్ళే పిల్లలందరూ కూడా ఇలాంటి స్పీచ్ నేర్చుకోవడానికని, ఇలా మాట్లాడడానికని, ఈ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం చదవడానికి మన ఊరిలో ఉంది. దీన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళి కంటే మన ఊరిలో జాయిన్ అయితే బాగుంటుందని ఆలోచిస్తారని ఈ జనాలందరూ ఉద్దేశంతో మెయిన్ నేను తయారు చేసామండి. Good morning, respected Sarpanch garu, respected donors, respected chairman garu, respected teachers, respected parents, and dear friends. Happy Independence Day to all. My name is Jeevan Kumar. I am studying second class in MPP School number 1 Gunchala. Today we are celebrating Independence Day celebrations in our school. It is the credit of the great leaders like Mahatma Gandhi, Dr. B.R. Ambedkar, Subhash Chandra Bose, Bhagat Singh, etc. Our government provides everything is free. Daily we take tasty, delicious lunch in my school. Remember, dear parents of Gunchala, I am this government school student. Don't underestimate our government school. Now, it is the high study school. Don't forget, dear parents of Gunchala,
సోషల్ మీడియా పుణ్యమా అని జీవన్ కుమార్ ప్రతిభ గురించి అందరికీ తెలిసింది. దళిత పేద కుటుంబంలో జన్మించిన జీవన్ పెద్దయితే పోలీస్ అవుతానని అంటున్నాడు. పిల్లాడి ఇంగ్లీష్ ప్రతిభ చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. జీవన్ కు మంచి జ్ఞాపక శక్తి ఉందని, శ్రద్ధగా చదువుకుంటాడని ఆనందంగా చెబుతున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. నేను చెప్పుకోలేని ఆనందంతో ఉన్నాను. నా కుటుంబంలో మేము ఎవరైనా చదువుకోలేదు సార్. నేను చదువుకోలేదు, మా హస్బెండ్ గారు కూడా చదువుకోలేదు. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అంటే మేము చదివచ్చలేమేమో అనుకున్నాం సార్. ప్రైవేట్గా జాయిన్ చేసుకుంటూ ఓపిక అయితే స్తోమత మాకు లేదు సార్. మేము మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకున్నాం. జాయిన్ చేసుకుని మా పిల్లలు మేము చదువుకోలేకపోయినా గట్టికైనా చదువుకుంటారా లేదా అన్న ఫీలింగ్ వచ్చేసి సార్. మాకన్నా గొప్ప వాళ్ళు వాళ్ళు అవి ఉపదేశంలో ఉండాలని ఆశ సార్. మాకు ఇంగ్లీష్ మీడియం చాలా మంచిది సార్. మాకు ఇంగ్లీష్ అంటూ రాదు సార్. మేము తెలుగు మీడియంలో చదువుకున్నామండి. ఇప్పుడు మా పిల్లలు ఇంగ్లీష్లో చదువుతుంటే ఎంత సంతోషం వచ్చేస్తుందో సార్. ఏదన్నా సరే ఇంగ్లీష్లో చెప్తాడు సార్. ఇంగ్లీష్లో చెప్తుంటే ఏడ్చింది అది దానికి అర్థం ఏంటంటే అది కూడా చెప్తాడు సార్. నాకు ఎంతో సంతోషం వచ్చేస్తుంది సార్. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి పేద కుటుంబాల్లో విద్యా వెలుగులు నింపాలనే లక్ష్యంతో తన పాలనలో అడుగులు వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతిదాయకమైన మార్పులు వచ్చాయి. దీనికి నిదర్శనమే జీవన్ కుమార్ లాంటి చిన్నారుల ప్రసంగాలు.